నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి వేడుకలను రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జెడ్పీ చైర్పర్సన్ ఆనమరుణమ్మ, నియోజకవర్గ పరిశీలకులు చిల్లకూరు సుధీర్ రెడ్డి, నియోజకవర్గ వైసీపీ శ్రేణులతో కలిసి కరెంట్ ఆఫీస్ సెంటర్లోని వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆనం విజయ్ కుమార్ రెడ్డి, ఆనమరుణమ్మలు మీడియాతో మాట్లాడుతూ భౌతికంగా వైఎస్సార్ దూరమైన ప్రతి పేదోడి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న గొప్ప నాయకుడని కొనియాడారు. పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన మహోన్నత వ్యక్తి వైఎస్సార్ అని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు, జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ సంఘాల అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ ఇన్ఛార్జీలు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఏ విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి, పేద ప్రజలకి ఏ విధంగా ఎంత దూరం ఒక ముఖ్యమంత్రి అనేటటువంటి వ్యక్తి సేవ చేయవచ్చో ఉదాహరణలతో పాటు చేసి చూపించినటువంటి వ్యక్తి ఆ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఉచిత విద్యుత్ రైతుల కోసం కావచ్చు, ఇందిరమ్మ ఇళ్ళు కావచ్చు, ముఖ్యమైనటువంటి ఆరోగ్య సంబంధితంగా ఆరోగ్యశ్రీ కావచ్చు, వివిధ సంస్కరణలు ప్రజలకు అందుబాటులో తెచ్చి పేద వర్గాలకి అండగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎల్లవేళలా ఉంటుంది అనేటటువంటి ఒక గొప్ప సంకేతాన్ని, సందేశాన్ని ఇచ్చినటువంటి మహానాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మనవి చేస్తూ ఉన్నారు. మరి అటువంటి వ్యక్తి అకాల మరణం, ఒక హెలికాప్టర్ కూలిపోయి ప్రజలకి దూరం అయినాడనే భౌతికంగా ఆయన లేకున్నా కూడా చిరస్మరణీయంగా ప్రతి ఒక్క పేదవాడి ఇంటిలో, ప్రతి ఒక్క పేదవాడి గుండెలో ఆయన అజరామరంగా అమరుడే ఈరోజు నిలిచి ఉన్నాడు అంటే దానికి కారణం పేద ప్రజల మీద రాజశేఖర రెడ్డి గారికి ఉన్నటువంటి అపేక్ష. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యాప్తంగా ఈ రాష్ట్రాన్ని మనం పేద బడుగు వర్గాలకి దిక్సూచిగా నిలవాలనేటటువంటి ఆయన ప్రయత్నము, ఆయన ఆచరించి చూపించినటువంటి సంస్కరణ ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఈరోజు మరణం లేనటువంటి చిరంజీవిగా ఈ రాష్ట్ర ప్రజల గుండెల్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిలబడిపోయినారు. అందుకనే ఈరోజు 77వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి అదేవిధంగా ఆయన్ని అనుసరించి ఈరోజు చెప్పిన మాట ఒక్కటి కూడా తప్పకుండా దాదాపుగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నెరవేర్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అనుచరులుగా, ఆయన సైన్యంగా మేమందరం కూడా ఆ మహానుభావుడికి ఘనమైన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ పేద ప్రజల ఆశలను, ఆకాంక్షలను స్మరించుకుంటూ పేద ప్రజల తీసుకుని వచ్చిన అనేక సంస్కరణలు అందరూ ఆదరణలు పొందారు. ఇందిరమ్మ ఇళ్ళు నిర్మించి పేద మహిళలకు అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినారు. వారిని స్మరించుకుంటూ ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటారు. మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మా ధ్యేయం. అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ వార్డ్, అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రీహాబ్, కార్డియాక్ అండ్ పల్మనరీ రీహాబ్, పోస్ట్ ఆపరేటివ్ రీహాబ్, పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రీహాబ్, స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ట్రామా రీహాబ్, జిరియాట్రిక్ అండ్ పెడియాట్రిక్ రీహాబ్, క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రీహాబ్. మెడికవర్ హాస్పిటల్స్, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్, నెల్లూరు. కాంటాక్ట్ 0406833455.